హాయ్, నమస్తే. నేను మీ రవీంద్ర. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి టాక్స్ 146. మనం గత వీడియోలో ఓడిఐ వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్స్ గురించి వివరించుకుంటూ వచ్చాం. ఈ వీడియోలో 2019 మరియు 2023 టోర్నమెంట్ల గురించి తెలుసుకుందాం. 2019 12వ వరల్డ్ కప్ 2019 మే 30 నుండి జూలై 14 వరకు ఇంగ్లాండ్ వేదికగా జరిగింది. ఈ టోర్నమెంట్లో కేవలం 10 జట్లు మాత్రమే పాల్గొన్నాయి. 10 జట్లు ఒకే గ్రూప్గా రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగాయి. మొదటి 4 స్థానాల్లో నిలిచినటువంటి ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఈ 4 జట్లు సెమీఫైనల్కి చేరుకున్నాయి. రౌండ్ రాబిన్ మ్యాచ్ల్లో ఇండియా తరఫున రోహిత్ శర్మ 9 మ్యాచ్లకు గాను 5 సెంచరీలు సాధించి ఒకే వరల్డ్ కప్ లో 5 సెంచరీలు సాధించిన ఏకైక ప్లేయర్ గా రికార్డు సృష్టించారు. మొదటి సెమీఫైనల్లో ఇండియా, న్యూజిలాండ్ తలపడ్డాయి. ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు సాధించింది. అయితే 49వ ఓవర్లో వర్షం కారణంగా మ్యాచ్ ఆడడంతో నెక్స్ట్ డే రిజర్వ్ డే కంటిన్యూషన్ అయింది ఈ మ్యాచ్. అయితే ఈ టోర్నమెంట్లో అద్భుతంగా రాణించినటువంటి రోహిత్ శర్మ సెమీస్లో ఫెయిల్ అవడంతో రవీంద్ర జడేజా ఒంటరి పోరాటం చేసి 50 బంతుల్లో 77 పరుగులు సాధించినప్పటికీ మ్యాచ్ని గెలిపించలేకపోయాడు. 221 పరుగుల వద్ద ఇండియా ఆల్అౌట్ అయింది. దీంతో 18 పరుగుల తేడాతో ఓడి ఇండియా ఇంటి ముఖం పట్టింది. ఇక రెండవ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ తలపడగా ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి ఆస్ట్రేలియా కేవలం 223 పరుగులు మాత్రమే సాధించింది. అయితే ఈ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ కేవలం 2 వికెట్లు కోల్పోయి 32 ఓవర్లలోనే ఈ లక్ష్యాన్ని ఛేదించి ఇంగ్లాండ్ ఫైనల్కి అర్హత సాధించింది. జూలై 14, 2019 జరిగినటువంటి ఫైనల్ లార్డ్స్ వేదికగా జరిగినటువంటి ఫైనల్లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ తలపడగా ఇరు జట్లు 241 పరుగులు చేయడంతో టైగా ముగిసింది మ్యాచ్. తర్వాత సూపర్ ఓవర్లో కూడా ఇరు జట్లు 15 పరుగులు సాధించి రెండవసారి కూడా టై అయింది. దీంతో సూపర్ ఓవర్తో సహా మ్యాచ్లో మొత్తం 26 బౌండరీలు ఇంగ్లాండ్, 17 బౌండరీలు న్యూజిలాండ్ సాధించడంతో బౌండరీల ఆధారంగా ఇంగ్లాండ్ని విజేతగా ప్రకటించారు. దీంతో ఇంగ్లాండ్ మొట్టమొదటిసారిగా ఓడిఐ వరల్డ్ కప్ని సొంతం చేసుకుంది. ఈ టోర్నమెంట్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ నిలిచాడు. 13వ వరల్డ్ కప్ 2023 అక్టోబర్ 5 నుండి నవంబర్ 19 వరకు ఇండియా వేదికగా జరిగింది. ఈ వరల్డ్ కప్ విశేషం ఏంటంటే ఇప్పటి వరకు జరిగినటువంటి వరల్డ్ కప్ 3 సార్లు ఇండియా ఆతిథ్యం వహించిన అంతకుముందు అది ఆసియాలోని ఇతర దేశాలతో సంయుక్తంగా నిర్వహించింది. కానీ కేవలం ఇండియా మాత్రమే 2023 వరల్డ్ కప్ని నిర్వహించింది. అయితే గత వరల్డ్ కప్లో లాగే ఈ టోర్నమెంట్లో కూడా కేవలం 10 జట్లు మాత్రమే రౌండ్ రాబిన్ పద్ధతిలో తలపడ్డాయి. మొదటి 4 స్థానాల్లో నిలిచినటువంటి ఇండియా, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ సెమీఫైనల్కి ప్రవేశించాయి. అయితే ఇండియా 9 మ్యాచ్లకు గాను 9 మ్యాచ్లు గెలిచి సెమీస్కి రావడం జరిగింది. గ్రూప్ దశలో ఆస్ట్రేలియా తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లు ఆఫ్ఘనిస్తాన్ కదా. ఆఫ్ఘనిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లో 291 పరుగులు సాధించింది. 292 పరుగుల లక్ష్య ఛేదంతో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినటువంటి ఆస్ట్రేలియా కేవలం 91 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి ఆల్మోస్ట్ ఈ టోర్నమెంట్ నుంచి వైదొలిగే పరిస్థితి వచ్చింది. అలాంటి స్థితిలో గ్లెన్ మ్యాక్స్వెల్
అద్భుతంగా పోరాడి ఒంటి చేత్తో కేవలం 128 బంతుల్లో 201 పరుగులతో నాట్అవుట్గా నిలిచి మ్యాచ్ని ఆస్ట్రేలియా గెలిచేలా చేశాడు. దీంతో ఆస్ట్రేలియా సెమీఫైనల్కి ప్రవేశించింది. మొదటి సెమీఫైనల్లో ఇండియా న్యూజిలాండ్ తలపడగా ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి ఇండియా రికార్డు స్థాయిలో సెమీఫైనల్ రికార్డు స్థాయిలో ఇండియా 397 పరుగులు సాధించింది న్యూజిలాండ్ మీద. ఈ ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ 50వ సెంచరీ చేసి ఓడిఐ వరల్డ్ కప్ లో అత్యధిక సెంచరీలు చేసిన వ్యక్తిగా రికార్డు. ఓడిఐ ఫార్మాట్ లో విరాట్ కోహ్లీ 50వ సెంచరీ చేసి వరల్డ్ రికార్డ్ని నెలకొల్పాడు. ఓడిఐ ఫార్మాట్ లో అత్యధిక సెంచరీలు చేసిన వ్యక్తిగా సచిన్ టెండూల్కర్ని అధిగమించి రికార్డు నెలకొల్పాడు. అనంతరం బ్యాటింగ్ స్టార్ట్ చేసినటువంటి న్యూజిలాండ్ కేవలం 327 పరుగులు ఆల్అౌట్ కావడంతో 70 పరుగుల తేడాతో ఇండియా విజయం సాధించి ఫైనల్కి ప్రవేశించింది. రెండవ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా తలపడ్డాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా కేవలం 212 పరుగులకు ఆల్అౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఆస్ట్రేలియా 47.2 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు సాధించి ఫైనల్కి ప్రవేశించింది. నవంబర్ 19, 2023 అహ్మదాబాద్ వేదికగా జరిగినటువంటి ఫైనల్లో ఇండియా ముందుగా బ్యాటింగ్ చేసి 241 పరుగులకు ఆల్అౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఆస్ట్రేలియా కేవలం 4 వికెట్లు మాత్రం కోల్పోయి 43 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి 6వసారి విజేతగా నిలిచింది. ఈ టోర్నమెంట్ లో 760 రికార్డు స్థాయిలో 765 పరుగులు సాధించినటువంటి విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా నిలిచాడు. మొత్తంగా చూస్తే ఓవరాల్ గా ఇప్పటి వరకు జరిగినటువంటి 13 వరల్డ్ కప్లలో 6 సార్లు ఆస్ట్రేలియా విజేతగా నిలవగా 2 సార్లు ఇండియా, 2 సార్లు వెస్టిండీస్, పాకిస్తాన్, శ్రీలంక, ఇంగ్లాండ్ ఒక్కొక్కసారి మాత్రమే ఈ యొక్క వరల్డ్ కప్ ని సొంతం చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు 13 వరల్డ్ కప్లు జరగా మొట్టమొదటి 1975లో జరిగినటువంటి వరల్డ్ కప్ లో వెస్టిండీస్ విజేతగా నిలిచింది. ఆ తర్వాత 1979లో జరిగినటువంటి వరల్డ్ కప్ కూడా వెస్టిండీస్ విజేతగా నిలిచింది. తదుపరిగా 1983లో జరిగినటువంటి వరల్డ్ కప్ ఇండియా సొంతం చేసుకుంది. 1987లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 1992లో పాకిస్తాన్, 1996లో శ్రీలంక, తర్వాత 1999, 2003, 2007 వరుసన 3 సార్లు ఆస్ట్రేలియా విజేతగా నిలిచి హ్యాట్రిక్ సాధించింది. 2011లో జరిగిన వరల్డ్ కప్ ఇండియా సొంతం చేసుకుంది. మళ్ళా 2015లో జరిగినటువంటి వరల్డ్ కప్ కూడా ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. 2019లో జరిగినటువంటి వరల్డ్ కప్ ఇంగ్లాండ్ మొదటిసారిగా విజేతగా నిలిచింది. చివరి వరల్డ్ కప్ అంటే మనకి జరిగినటువంటి చివరి వరల్డ్ కప్ 2023లో జరిగింది, 13వది. అది ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది.